మీరా చూసి వస్తున్నా అన్న ఇప్పుడే సూపర్ యోధా ఫిలిం. తేజ సజ్జా గారు ఏం చెప్పాలి మీ గురించి? ఇంతకు ముందేమో సూపర్ హీరో అనుకుంటూ వచ్చారు, ఇప్పుడేమో సూపర్ యోధా అని వచ్చారు. సూపర్ మాత్రం తగ్గట్లేదు, సినిమా కూడా సూపరే. ఆ సినిమాలో సూపర్ మాత్రం నేను తీయను, ఈ సినిమా కూడా సూపరే. మీరా ఈ సినిమా సూపరే, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఎందుకు అంటే ఒక ఫ్యాంటసీ మిథికల్ ఫిక్షనల్ మూవీ ఇది. ఫ్యాంటసీని బేస్ చేసుకొని, మన హిస్టరీని బేస్ చేసుకొని ఒక ఫిక్షనల్ స్టోరీని మనకు చూపించారు. ఆ అటెంప్ట్ అనేది చాలా డేరింగ్ అటెంప్ట్. అండ్ కార్తిక్ ఘట్టమనేని గారు, యూ సక్సీడెడ్, కంగ్రాచులేషన్స్. చాలా మంచి అటెంప్ట్ ఇది. మంచి అటెంప్ట్ కాదు, సక్సెస్ అయ్యే అటెంప్ట్ ఇది. మంచి కాన్ఫిడెంట్గా వచ్చారు, ఇలానే కాన్ఫిడెంట్గా సక్సెస్ కూడా కొట్టేశారు. అంత బాగుంది సినిమా. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మనకి ఎక్కడా సినిమాలోంచి బయటికి వెళ్ళిపోదామా, లేకపోతే ఫోన్లు పట్టుకుందామా, ముఖాలు చూసుకుందామా అన్నట్టు ఎక్కడా ఉండదు. మేబీ మాస్ జనాలకు కొంచెం ల్యాగ్ అనిపించచ్చు, బట్ అది ల్యాగ్ కాదు, స్లో నరేషన్ అని అంటాను నేను. స్క్రీన్ ప్లే అనేది స్లోగా వెళ్తుంది ముందుకి. ఆ క్యారెక్టర్స్ అర్థం అవ్వాలి, ఆ ప్రపంచం అర్థం అవ్వాలి, చుట్టూ ఏం జరుగుతుందో తెలియాలి, కాబట్టి కొంచెం స్లోగా నరేట్ చేశారు. అండ్ అది చాలా మంచి పని. ఎందుకంటే ఇప్పుడు ఫటాఫట జనాల మీద వదిలేస్తే కూడా బాగోదు, సినిమా అర్థం కాదు జనాలకి. అందుకని ఈ స్లో నరేషన్ అనేది మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ విఎఫ్ఎక్స్ విఎఫ్ఎక్స్ గురించి ఏం చెప్పాలన్నా అంత బ్యూటిఫుల్ ఉన్నాయి. సినిమా చూస్తే అరే అంత మంచి స్టోరీకి ఇంత మంచి విఎఫ్ఎక్స్ యాడ్ అయితే అబ్బా ఇది కదరా సినిమా అనే ఫీలింగ్ వస్తుంది. అలానే అనిపించింది. మనం మార్వెల్ చూసాము, అలానే డీసీ చూసాము, గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసాము. గేమ్ ఆఫ్ థ్రోన్స్లో డ్రాగన్స్ ఎలా అయితే ఎగురుతాయో ఇక్కడ ఒక పక్షి ఉందన్న, పక్షి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది సినిమాలో. ట్రైలర్లో చూసిన ఒక్క సీనే కాకుండా. సో యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, మిథికల్ సీక్వెన్సెస్ కానీ ఎక్కడ కూడా విఎఫ్ఎక్స్ తగ్గలేదు. ఈ విఎఫ్ఎక్స్కి ఇంకో ప్లస్ ఏంటంటే సౌండ్ అన్న బీజిఎం, సౌండ్, సాంగ్స్ ఎంత ఇంపార్టెంట్, మనల్ని సీన్స్లో ఇంకొంచెం ఇన్వాల్వ్ అయ్యేలా చేసాయి ఆ బీజిఎం మాత్రం. హ్యాట్స్ ఆఫ్ హరిగౌర గారు మీకు కూడా. అండ్ ఇలాంటి ఒక ప్రొడక్షనల్ వాల్యూ, ఇలాంటి ఉన్న స్టోరీ ఉన్న వాల్యూ ఉన్న సినిమాలు మనకి ఇంకా రావాలి, ఇంకా టాలీవుడ్ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా. తేజ సజ్జా గారు ఇలానే మీరు ఇంకా ఎదగాలి. ఎప్పుడో చిన్నప్పటి నుంచి బుడ్డోళ్ళ చూస్తూ పెరిగాము, ఇప్పుడేమో పాన్ ఇండియా, పాన్ వరల్డ్ మొత్తం సూపర్కి మాత్రం తగ్గట్లేదు. శ్రియా గారి గురించి ఏం చెప్పాలి అంటే, నేను హనుమాన్ సినిమాతో కంపేర్ చేద్దాం. జస్ట్ ఒక క్యారెక్టర్ని, హనుమాన్ సినిమాలో మనకి సముద్రకర్ణి గారి క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో స్టోరీ ముందుకెళ్ళాలి అంటే, శ్రియా సరన్ గారి క్యారెక్టర్ కూడా ఇందులో అంతే ఇంపార్టెంట్. శ్రియా గారు కూడా అఫ్కోర్స్ గ్లామరస్ రోల్ కాకపోయినా ఆవిడ స్క్రీన్ మీద కనిపించినప్పుడు మాత్రం అబ్బా ఎంత అందంగా ఉన్నారా అనిపిస్తుంది. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు శ్రియా గారు మాత్రం. చూస్తే ఇట్లా మనకు తెలియకుండానే ఒక స్మైల్ వస్తుంది శ్రియా గారిని చూస్తే. అలానే ఆవిడ యాక్టింగ్ కూడా, ఇక ఆవిడ యాక్టింగ్ గురించి మనం చెప్పాలా. చిరంజీవి గారు లాంటి పెద్ద పెద్ద వాళ్ళతో చేశారు, నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ, ఎవరిని వదలలేదు పెద్ద హీరోల్లో. అలాంటి వాళ్ళ యాక్టింగ్ గురించి మనం చెప్పాలా. సో ఆవిడ రోల్కి తగ్గట్టు, ఇంపార్టెన్స్కి తగ్గట్టు యాక్టింగ్ కూడా చాలా బాగుండింది. అండ్ రితికా రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఎందుకంటే తేజ స్టోరీ అనేది ముందుకెళ్ళాలి, మన సూపర్ యోధా సూపర్ అవ్వాలి అంటే కనుక వీళ్ళిద్దరూ తోడవ్వాల్సిందే. సో ఇద్దరిది ఈక్వల్ అండ్ ఇంపార్టెంట్ రోల్. మంచన్న గురించి ఏం చెప్పాలి, ఒకటే చెప్తా. ఆయన స్క్రీన్ నేమ్కి తగ్గట్టు సినిమాలో ఆయన పేరేమో మహాబీర్ రామ, బ్లాక్ స్వాడ్. ఆ సినిమాలో మనకి ఆ బ్లాక్ స్వాడ్ అనే పేరు వింటేనే ఏంట్రా ఇంత వైలెంట్గా ఉంది అన్నట్టే ఆయన స్క్రీన్ మీద కనిపించినప్పుడల్లా మనకి కారిపోద్ది. అంత బాగుంది ఆయన విలనిజము, ఆయన యాక్టింగ్ కూడా. రాకింగ్ స్టార్, రాకింగ్ పర్ఫార్మెన్స్, రాకింగ్ కంబ్యాక్ ఇది. ఇప్పుడే మంచు మనోజ్ అన్నను కూడా కలవడం జరిగింది. అసలు ఎంత డౌన్ టు ఎర్త్ మనిషి, వచ్చి ఫోటో దిగి వీడియో కూడా తీసుకొని వెళ్ళారు. బట్ అవన్నీ పక్కన పెట్టేసి ఆయన యాక్టింగ్ మాత్రం టాప్ నాచ్ ఉంది. తేజ సజ్జా గారిని ఈజీగా డామినేట్ చేశారు యాక్టింగ్లో. అదైతే మాత్రం మనం ఒప్పుకోవాల్సిందే. అఫ్కోర్స్ ఎప్పటి నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో. అలానే స్క్రీన్ టైం కూడా తేజ సజ్జా గారి కంటే మంచు మనోజ్ గారి స్క్రీన్ టైం ఎక్కువ ఉంది. పార్ట్ 1, పార్ట్ 2 నేను చెప్తా. ఎందుకు అంటే మీరు ఎండ్ క్రెడిట్స్ దగ్గర జనాలు లేచి వెళ్ళిపోతున్నారు, లేచి వెళ్ళకండి. ఒక మంచి షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. సినిమా చూసిన జనాలకి మీకే అర్థం అవ్వాలి. ఎందుకంటే ఒక అన్ఫినిష్డ్ క్లైమాక్స్ అన్నది. ఒక అన్ఫినిష్డ్ క్లైమాక్స్ ఎందుకు ఇలా వదిలేశారు అని నేను కూర్చున్నా. జనాలు వెళ్ళిపోతున్నారు, మహా అయితే 15-20 మంది ఉన్నారు. కూర్చున్నందుకు ఒక మంచి సర్ప్రైజ్ దొరికింది నాకైతే మాత్రం. మంచి రివీల్ ఉండే, ఒక మంచి పోస్ట్ క్రెడిట్ సీన్ మనకు వదిలేరు ఎండ్ టైటిల్స్ అయిపోగానే. సో జనాలు అది మిస్ అవ్వకండి. టైటిల్స్ పడిపోతున్నాయి కదా, ఇదేం క్లైమాక్స్ అనుకోకుండా మీరు ఉండండి, వెయిట్ చేయండి. మంచి సర్ప్రైజ్ దొరుకుతుంది. ఒక 6 అడుగుల కట్అవుట్ కనిపిస్తుంది. ఎవరు అనేది నేను చెప్పను. 6 అడుగుల కట్అవుట్ అండి, నేను చెప్పను ఇంకంతే. ఎందుకు అంటే సోషల్ మీడియా నేను ఆల్రెడీ చెక్ చేశా, ఎక్కడ ఎవరు ఏమీ రివీల్ చేయలేదు. స్నాపుల్లో స్టోరీలు పెట్టలేదు, వాట్సాప్లో స్టేటస్ పెట్టలేదు. సో నేను రివీల్ చేయను, ఇంకా అది మీకే వదిలేస్తున్నా ఇంకంతే. ఎవరు అనేది 6 అడుగుల కట్అవుట్ అంటున్నాం, ఆడేసుకున్నారు. ఆ కట్అవుట్ని చూడంగానే వావ్ అనిపిస్తుంది. అసలు ఇంత సీక్రెట్గా ఎలా మెయింటైన్ చేశారో నాకైతే అర్థం కావట్లేదు.
అంత మంచి సర్ప్రైజ్ ఉండింది పోస్ట్ క్రెడిట్స్, మిస్ అవ్వకండి.